హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతంలోని ఆది పర్వం 7వ భాగానికి స్వాగతం. పాండవులు వారణావతం చేరుకుంటారు. వారు అక్కడ చేరుకున్న తర్వాత ఆ ఊరి ప్రజల్ని, పెద్దల్ని, ప్రముఖుల్ని కలిసి ఆ రాత్రికే వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన భవనానికి వెళ్తారు. అక్కడ పురోచనుడు వారి కొరకు ఎన్నో రకాల విందులతో భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అలా కొద్ది కాలం గడుస్తుంది. పాండవులు వారి పాలనలో ఆ ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుభిక్షంగా ఉంటారు. 7 ఏడాది కాలం గడుస్తుంది. ధృతరాష్ట్రుని కుట్ర ప్రకారం పురోచనుడు పాండవుల్ని చంపే సమయం వచ్చింది. అందుకొరకు పురోచనుడు పాండవులు గాఢ నిద్రలో ఉండగా వాళ్ళు ఉంటున్న భవనానికి నిప్పంటిస్తాడు. ఆ భవనం తక్షణమే అంటుకుపోతుంది. ఎందుకంటే అది లక్క అంటే వ్యాక్స్, నెయ్యి, నూనె, కర్ర వంటి తొందరగా తగలబడిపోయే వస్తువులతో తయారు చేసింది కాబట్టి. పురోచనుడి ధృతరాష్ట్రుని ఈ కుట్ర ముందుగానే తెలిసిన పాండవులు ముందుగానే ఆ భవనంలో వాడు నివసించిన 7 ఏడాది కాలం పాటు ఒక సొరంగ మార్గాన్ని తవ్విపెట్టుంచుతారు. కొన్ని గంటల్లో ఆ భవనం అంతా తగలబడిపోతుంది. వారణావతం ప్రజలందరూ వచ్చి చూడగా ఆ భవనంలో 6 వ్యక్తుల అస్థిపంజరాలు దొరుకుతాయి. మొత్తం వారి చర్మం అంతా కాలిపోయి అస్థిపంజరాలు దొరుకుతాయి. ఇవి పాండవులే అని చెప్పేసి భ్రమ పడిపోయి ఉంటారు. ఈ వార్త హస్తినాపురం దాకా చేరుకుంటుంది. హస్తినాపురంలో అందరూ బాగా శోకంలో మునిగిపోయి ఉంటారు. ఈ అస్థిపంజరాలు ఎవరి అంటే పురోచనుడు అతనికి సాయంగా ఒక తల్లి మరియు 5 పుత్రుల్ని తెచ్చుకుంటాడు. ఆ 5గురు మరియు పురోచనుడు ఆ భవనంలో నుంచి తగలబడిపోయేటప్పుడు తప్పించుకోలేక అందులోనే కాలిపోయి బూడిదవుతారు. పాండవులు సొరంగ మార్గం ద్వారా తప్పించుకొని బయటపడతారు. వారు అడవి మార్గాన నడుస్తుంటారు. నడిచే క్రమంలో వారు వారి శక్తిని పోతారు. అయితే భీముడిలో ఇంకా శక్తి ఉంటుంది. అతను ఎంతసేపు అయినా నడవగలుగుతాడు. అందుకని చెప్పేసి యుధిష్ఠిరుడు భీముడిని, పాండవుల్ని, తన తల్లైన కుంతిని భీముని భుజాలపై మోస్తూ నడవమని చెప్తాడు. అన్న ఆజ్ఞ ప్రకారమే భీముడు కూడా అదే పని చేస్తాడు. నడిచే దారిలో చెట్లు, చేమలు ఏ వడ్డొచ్చినా భీముని తన బలమైన ఛాతితో వాటిని పక్కకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. నడుస్తుండగా భీముడు కూడా కొంత అలసట వస్తుంది. పక్కకే చెరువు ఉన్నట్టు నీళ్ళ శబ్దం వస్తుంది. శబ్దం విని భీముడు నీళ్లు తాగుదామని చెప్పేసి అక్కడ అవుతాడు. అదే సమయానికి పాండవులు మరియు కుంతి నిద్రలోకి వెళ్ళిపోతారు. భీముడు నీళ్లు తాగొచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు పైన హిడింబాసురుడు, హిడింబి అని 2 రాక్షసులు ఉంటారు. వీరు చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తుంటారు. అదే సమయానికి భీముడు చాలా బలిష్టంగా, దృఢంగా కనిపిస్తాడు హిడింబాసురునికి. ఇదే అనువుగా తీసుకొని హిడింబాసురుడు భీముడిని చంపి తినాలనే ఆలోచనలో ఉంటాడు. కలుగుతుంది. భీముడిని చూసిన వెంటనే భీమునితో ప్రేమలో పడిపోతుంది. మధ్యలో వచ్చిన యుద్ధానికి ద్వారా వచ్చిన శబ్దాల ద్వారా పాండవులకి మెలకొస్తుంది. మెలకొచ్చి అక్కడికి ఏం జరిగిందో చూద్దామని వస్తారు. అక్కడ భీముడు హిడింబాసురుడిని ఒక్కో చేతిలో ఒక ముక్క పట్టుకొని నిల్చొని ఉంటాడు. అది చూసిన పాండవులు ఎంతో భయపడతారు. అదే సమయానికి హిడింబి కుంతి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఏముందో చెప్తుంది. నేను మీ పుత్రుని ప్రేమిస్తున్నా, నేను అతన్ని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్తుంది. అది విన్న కుంతి భీముని వివాహానికి ఒప్పుకుంటుంది. కానీ భీముడు వివాహానికి ముందు ఒక షరతు పెడతాడు. అదేంటంటే హిడింబికి ఒక పుత్రుడు జన్మించిన తర్వాత భీముడు ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. భీముడికి హిడింబికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతను రాక్షస పుత్రుడు కావడంతో జన్మించిన వెంటనే అతను ఒక 20 ఏళ్ళ యువకుడిగా ఎదిగిపోతాడు. ఆ పుట్టిన పుత్రుడికి జుట్టు ఉండదు, ఒక ఘటంలా ఉంటుంది. ఘటం అంటే నిలువుగా, నున్నగా అన్నమాట, స్మూత్గా. అయితే అందుకని చెప్పేసి అతనికి ఘటోద్గచుడు అనే నామాన్ని ఇస్తారు. ఘటోద్గచుడు తన తల్లికి, తన తండ్రికి నమస్కరిస్తాడు. అలాగే తన నాన్నమ్మకి, తన బాబాయ్, తన పెదనాన్నకి నమస్కరించి వాళ్ళందరికీ ఒక మాట చెప్తాడు. పితృలారా, పితృదేవతలారా, మీకు ఎప్పుడు కావాల్సి వచ్చినా నా పేరు స్మరించుకోండి, నేను వెంటనే అక్కడికి వస్తానని చెప్పేసి అంటాడు. కొద్ది సమయం ఘటోద్గచునితో గడిపేసి అక్కడి నుంచి బయలుదేరుతారు.